వెల్కమ్ టు జై స్వరాజ్య వోల్ టీవీ హన్మకొండ. ప్రస్తుతం మనము నేరేళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో ఉన్నాము. ఈరోజు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాటల పల్లకిలో 12 గంటలు అనే ఒక మహత్తర కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించి చక్రాల రఘు గారు మరియు నేర్నాల కిషోర్ గారి యొక్క సారథ్యంలో నైపుణ్యమున్న కళాకారులు తెలంగాణ ఉద్యమంలో తన పాట గొంతుకై ముందుకు తీసుకువెళ్తూ తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చేటువంటి మంచి కళాకారులు, నైపుణ్యం గల కళాకారులు, ఉద్యమ కళాకారులు ఈరోజు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. మరి దీనికి సంబంధించి ఈ మధ్యనే జై స్వరాజ్య వోల్ టీవీ ఎక్స్క్లూజివ్గా నేర్నాల కిషోర్ గారు మరియు చక్రాల రఘు గారి సారథ్యంలో జరిగిన పాటల పల్లకిలో 12 గంటలు అనే కార్యక్రమాన్ని మనము విజయవంతంగా కంప్లీట్ చేశాము. సో నెంబర్ ఆఫ్ వ్యూస్ తోటి కూడా లింక్స్ కూడా మనం ముందుకు వెళ్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఈరోజు వీరి యొక్క స్టార్టింగ్ ప్రోగ్రామ్ అనేది 10 to 10 అంటే 10 AM to 10 PM వరకు నిరంతరాయంగా కొనసాగే ఈ పాటల పల్లకిలో 12 గంటలనే కార్యక్రమం సంబంధించి మనతో మాట్లాడడానికి నేర్నాల కిషోర్ గారు ప్రఖ్యాత సింగర్ మరియు చక్రాల రఘు గారు మనకు అందుబాటులో ఉన్నారు. మరి ఈరోజు పాటల పల్లకిలో 12 గంటల కార్యక్రమం సంబంధించి వాళ్ళు ఏమంటారో అడిగి తెలుసుకుందాం. ఉవ్వెత్తున ఎగిసినటువంటి తెలంగాణ ఉద్యమంలో పాటే ప్రధాన భూమిక పోషించిందని గతంలో 10 ఏళ్ళు ఏలినటువంటి దొర ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆయన సొంత నియోజకవర్గంలో గజవెల్లిలో భారీ బహిరంగ సభ పెట్టి తెలంగాణ రావడంలో కవులు కళాకారులదే ముఖ్య పాత్ర అని, ఆ కవులు కళాకారులందరికీ పాదాభివందనాలు చేస్తే కళాకారులంతా పులకరించిపోయినారు. కానీ తెలంగాణ రావడం మా జన్మ హక్కు, తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి, మాకు మెతుకు దొరుకుతుంది అనుకున్నారు తప్ప ఏ కళాకారుడు స్వలాభాల కోసం ఏ కళాకారుడు గోసిగట్టలే, గొంగడేయలే, పాట పాడలే. అయినా కళారంగానికి పెద్దపీట వేస్తాం, కవులను గుర్తిస్తాం, అర్హులైన కళాకారులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి ఆ ప్రకటన చూసి కళాకారులంతా ఎగిరి గంతేసిర్రు. అరగకపోయినా అమ్మ అన్నం పెడతాం అంటా ఉన్నదన్న రీతిలో కళాకారులంతా సంబూరపడ్డరు. కానీ అర్హులైన కళాకారులందరినీ మర్చిపోయి 550 మందికే పరిమితం చేసిర్రు. మరి 550 మందికి ఎందుకు పరిమితం చేసిండ్రు? అర్హులైన వాళ్ళందరూ మరి బయటనే ఉన్నారని మరి ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షునిగా మరి అనేక ధూమ్ధాములు సభలు జరిపి ఆ పార్టీ జెండా మోసి అర్హులైన కళాకారులందరికీ ఉద్యోగ అవకాశాలు ఇస్తలేరని మరి నేర్నాల కిషోరన్న తన సతీమణి ధూమ్ధాములు చూశాము. ఆ తర్వాత ఆ ప్రభుత్వానికి కళాకారులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూసి దుఃఖాల ధూమ్ధాం చేపట్టారు. ఆ దుఃఖాల ధూమ్ధాంలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా, కాంగ్రెస్ పార్టీ కళాకారునిగా నేను ఆ దుఃఖాల ధూమ్ధాంలో ఒక సభ్యునిగా కొన్ని సభలలో నేను ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగింది. కానీ ఆ దుఃఖాల ధూమ్ను ఆపాలి, ఎట్టి పరిస్థితిలో 550 మందికే పెద్దపీట వేయాలి, అర్హులైన వాళ్ళను ఆగం చేయాలని కార్యదీక్షులయ్యి కంకణబద్దుల వలె 10 ఏళ్ళు ఏలి పాటను మర్చిపోయిన వాళ్ళను మరి అలా ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత పాటకు పెద్దపీట వేసింది. పాటకు 2 కళ్ళు, ఒక కన్ను అందశ్రీ గారు అయితే మరొక కన్ను గద్దరన్న. అందశ్రీ గారి పాటను రాష్ట్ర గీతంగా చేసింది. గద్దరన్న చనిపోతే గద్దరన్న జయంతిని ప్రభుత్వ పరంగా చేసింది, గద్దరన్న అవార్డును ప్రకటించింది. అంతేకాదు నిన్నగాక మొన్న అసలైన తెలంగాణ తల్లి గిట్లుంటుందని, సామాన్య నీ తల్లి వలె, మా తల్లి వలె, మనందరి తల్లి వలె తెలంగాణ తల్లి గిట్లుంటుందని సూచించి ఆ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ రోజు మరో 9 మంది కవులు కళాకారులను గుర్తించి వారికి 300 గజాల జాగా, అదేవిధంగా ₹1 కోటి నగదుతో వాళ్ళను కోటీశ్వరులు చేసిరనే నేను అనను. కానీ కళాకారులను గుర్తించింది అని ఘంటాపదంగా చెప్తూ మరి కవులకు కళాకారులకు పెద్దపీట వేస్తూ మరి ఈ సందర్భంలో ఉద్యమ కళాకారునిగా కొనసాగిన నేర్నాల కిషోరన్న మరి మొన్ననే హైదరాబాద్ నడిబొడ్డులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పాటల పల్లకి సభ పెట్టాం. ఆ సభకు అనేక మంది మంత్రులను, అనేక మంది ఎమ్మెల్యేలను, అనేక మంది కార్పొరేట్ చైర్మన్లను పిలిచాం. పాటల పల్లకి యొక్క ఉద్దేశం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడమే. పాటల పల్లకి యొక్క ఉద్దేశం అర్హులైన కళాకారులు ఇంకా బయట ఉన్నారు,
వాళ్ళందరికీ సారథిలో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మరి పాటల పల్లకిని నేనాల కిషోరన్న కానీ నేను కానీ ఏ జిల్లా పోతే ఆ జిల్లా అర్హులైన కళాకారులు వాళ్ళ భుజాల మీద మోసుకుంటూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాటల పల్లకిని కొనసాగిస్తామన్నాం. మరి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పాటల పల్లకిని విజయవంతంగా కొనసాగించడం, ఆ పాటల పల్లకి పిసిసి ప్రెసిడెంట్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు విచ్చేశారు. తెలంగాణ సాధకుడు కోదండరాం సార్ గారు విచ్చేశారు. కళాకారుల బాధలు గాథలన్నీ విన్న తర్వాత చట్ట సభలో అర్హులైన కళాకారులకు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని నిండు సభలో అటు పిసిసి ప్రెసిడెంట్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు. అదేవిధంగా